నమస్కారం. 3 లేదా 4 నిమిషాలు అధ్యక్ష. 3 స్టెప్పులు అధ్యక్ష. నిన్న గవర్నర్ గారు 1 నుండి పుస్తకంలో 9 పాయింట్ల వరకు ఒక స్టెప్పు, 9 నుండి 32 పాయింట్ల వరకు సెకండ్ స్టెప్పు, ఆ తర్వాత 43 వరకు మూడో స్టెప్పు. ప్రతి అక్షరాన్ని దీంట్లో లిఖితంగా ఉన్న అక్షరాలను కాలువ శ్రీనివాసుల గారు ప్రవేశపెట్టడం, శిరీష గారు, మా చౌదరి గారు, ఆమె ముగ్గురు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఒకే పాయింట్ అధ్యక్ష. నిన్న 1 నుండి 9 పాయింట్లు మాట్లాడే వరకు వాళ్ళు అక్కడ కూర్చున్నారు, కొందరు ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ పాయింట్లు స్టార్ట్ చేస్తానే పారిపోయినారు. అసలైంది కథ అక్కడే ఉంది. అది కృష్ణ పాండవ్యంలో కృష్ణుడు రాయబారం జరిపేంత వరకు ఒక విధంగా ఉన్నారు. బంధించేటప్పుడు ఆయన చెప్పినాడు, ఇది తగున అధ్యక్ష అని. ఇది వాళ్ళకు నిన్న తగున అధ్యక్ష వాళ్ళు చేసే పని. వాళ్ళ యొక్క విధ్వంసం చెప్పేటప్పుడు ఇక్కడ ఉంటే అవమానం జరుగుతుందనే వాళ్ళు పారిపోయినది. మీరు కూడా ఒకటే అధ్యక్ష, మీరు దండం పెడతారు, దండించాలి కూడా వాళ్ళను సభకు రమ్మనాలి. పరిగెత్తే కుదరదు. ఎన్నో అరాచకాలు చేశారు, శాంతి భద్రతలు నాశనం చేశారు. వ్యక్తిగతంగా నా మీద కోడిగతి కేసు పెట్టాడు జగన్ రెడ్డి, వివేకానంద రెడ్డి కేసు పెట్టాడు. ఆ రోజు ప్రొద్దున మార్చి 15, 2019 ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రొద్దునేమో గుండెపోటు. ఒక 4-5 గంటల తర్వాత అట్లా వాకిట్లో నిలబడి అవినాష్ రెడ్డి గారేమో ఉండి కడిగడం, వాళ్ళ మేనమామ మాత్రం మా అవినాష్ రెడ్డి ఏదో కడిగిచ్చేంత వరకు చూశాడు తప్ప ఏం సంబంధం లేదనడం. మధ్యాహ్నం తర్వాత మేమంతా వైరస్ మాదిరి దూరి చంపినాడని చెప్పడం. ఇది ఎక్కడ అధ్యక్ష? ఎంతమందో మనుషులను చంపించినాడు. ఒక అనంతబాబు అనే ఎమ్మెల్సీ గారు ఒక శవాన్ని డిక్కీలు వేసుకొని వచ్చి దాంట్లో ఆయనను పడేసిపోయినాడు అధ్యక్ష. అసలు ఎన్ని రకాలుగానో భూ కబ్జాలు చేసినారు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడు, మ్యాచ్ బ్యాక్స్ పెట్టి అగ్గిపెట్టాడు. మ్యాచింగ్ ఇవ్వడు, మ్యాచ్ బ్యాక్స్తో అగ్గిపెట్టడం, అది కూడా ప్రస్తావన వచ్చింది. ఎన్ని రకాలుగా అధ్యక్ష. నేను దయచేసి చెప్తున్నా, మీరు చాలా కఠినంగా ప్రవర్తించి ఫోన్ చేసి ఖచ్చితంగా రమ్మని చెప్పాలా. ఎందుకంటే మేము ఆడదాం ఆంధ్ర అన్నాడు, మేము ఆడుకుంటాం ఇక్కడ ఆంధ్ర ఆడాలా. మళ్ళీ అక్కడ పోయి ధర్నాట. అసలు పిల్లవాడు పాలకు పాలబుడ్డి అంటాడు. రాష్ట్రపతి పాలన అంటే ఏమన్నా పాలబుడ్డే? ఇంతమంది గెలిచి ఇంత ప్రజలు అందరినీ గెలిపించిన తర్వాత జనసేన వాళ్ళకు 21/21 100% స్కోరు, టీడీపీ వాళ్ళ స్కోరు 94%, మా స్కోరు 10కి 8 గెలిచినాం 80% స్కోరు. అతని స్కోరు 88 వస్తాయని బ్రహ్మాండంగా బయట అందరికీ చెప్పిపోయి 175/175 ఎంట్రీ, 25/25 ఎంట్రీ, 200/200 అన్నారు. పోలింగ్ కౌంటింగ్ మధ్యలో పోతూ లండన్కు పోతూ 151 ప్లస్ స్కోర్. ఇంతకుముందు 22 ఎంపీలు గెలిచినారు, మళ్ళీ దానికి ప్లస్ స్కోర్. దానివల్ల వాళ్ళ కొంపే చాలా మందికి పోయింది. దాన్ని కూడా నమ్మి చాలామంది బెట్టింగ్స్ పెట్టి అట్లా నష్టపోయినారు. అది లాస్ట్కు 88/8 11 స్కోర్ వచ్చింది మినిమం ఫిగర్. ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి పాలన, మన పాలన చూడాలంటే అతను రావాలి. అక్కడ కాదు పోవాల్సింది. వాళ్ళ చెల్లిని కూడా 2 చెల్లెలను గిల్లినాడు. వాళ్ళు మార్కెట్లోకి దించారు. వెళ్ళినందుకు వాళ్ళేమి ఊరుకొనలే, గల్లీకి దించారు అతన్ని. నిన్న కూడా షెలిమినమ్మ స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు నువ్వేమో పొద్దున పూట గుండెపోటు అంటావు, నరికి చెప్తే మాత్రం అది మాత్రం గుండెపోటు. ఆయనకి ఇక్కడ తగిలింది దెబ్బ అధ్యక్ష ఎలక్షన్లో. ఈ కంటికి రెప్పకు ఒక చిన్న రెప్ప తగిలింది. అది పెద్ద గొప్పగా చెప్పినాడు, హత్య అప్రయత్నం అని. దాని మీద ఎంతమంది మీద కేసు, వాళ్ళను బెయిల్ రాకుండా అడ్డపడం. ఇటువంటి పాలన పోవాలంటే మన పాలన వచ్చింది. దీనికి ప్రధానమంత్రి గారి మోడీ గారి ఆధ్వర్యంలో ఇప్పుడే నిర్మలా సీతారామన్ గారి యొక్క బడ్జెట్ చూస్తే పోలవరానికి నిధులు, అదే విధంగా అమరావతికి నిధులు, ఎన్నో నేషనల్ హైవేలు పెంచుతారు, రోడ్ బండ్ స్కీము ఇంప్లిమెంట్ అవుతుంది, ప్రతి స్కీము ఇంప్లిమెంట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు జనసేన యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం కలకలాడుతుంది. అతను అర్చీకి పెట్టినా ఆ 11 రావు. మీకు మ్యాథమెటికల్ స్కోర్ ఒకటి చెప్పాలి అధ్యక్ష. అతను 200/200 అన్నారు.
దానికి 200/200 అనేందుకు వాళ్ళకి 11 వచ్చినాయి. మన కూటమికి 164 వచ్చినాయి. అందులో మీరు కూడా ఒక సభ్యుడు. అంటే జీరో స్కోర్ అంటే 164 వచ్చినాయి. అతను మళ్ళీ చెప్తున్నాడు 1-9 మధ్య వస్తాయని. అంటే స్కోర్ 1 అంటే మ్యాథమెటికల్ పరంగా ఇక్కడ 175, అక్కడ 0 జరగబోయేది ఇదే. అతనికి బుద్ధి చెప్పేదానికి అందులో తీర్మానంలో ప్రజలకు కూడా అభినందనలు తెలిపినాడు. ఈ సందర్భంగా సభ్యులందరి తరఫున ప్రజలకు, ముఖ్యంగా వాళ్ళు సుప్రీంకోర్టు కంటే ఎక్కువ, అయోధ్య తీర్పు కంటే ఎక్కువ జడ్జిమెంట్ ఇచ్చినారు. ఒకరికి 90,000 అంటే, ఒకరికి 95,000 అంటే, ఒకరికి 60,000 అంటే మెజార్టీ వచ్చినాయి అధ్యక్ష. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం ఏకమై ఈ రాష్ట్రాన్ని మోడీ గారి ఆధ్వర్యంలో, జనసేన ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని పరిగెత్తియాలా, అది కళ్ళారా చూడాలా. అతను ఎలక్షన్లలో గెలవకుండా చేయాలంటే ప్రతి విషయం కూడా ఇక్కడ ఉండే సభ్యులంతా మనం అభివృద్ధి చేసే దాంట్లో పాటుపడే దానికోసం అందరం ఉండాలా. అందులో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన అభివృద్ధిని కొన్ని విషయాలు ఇందులో పొందుపరచడం జరిగింది. జరగబోయే అభివృద్ధిని కూడా పొందుపరచడం జరిగింది. నేను సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి ఆధ్వర్యంలో, జనసేన ఆధ్వర్యంలో చేసే స్కీము 4 వైలు, 1 అధ్యక్ష, 1 ఇండస్ట్రీ, 1 ఇరిగేషన్, 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్, 1 ఇన్స్టిట్యూషన్, 1 టూరిజం మరియు సంక్షేమం. ఇవి అన్ని రంగాల్లో పరిగెత్తించే దానికోసం చంద్రబాబు నాయుడు గారు పాటుపడతాడని ఆశిద్దాం. ఖచ్చితంగా అమలవుతుందని కోరుదాం. మోడీ గారు కూడా 3వసారి ముఖ్యమంత్రి అయినాడు, హ్యాట్రిక్ ప్రధానమంత్రి. ఇక్కడ 4వసారి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 4 కొట్టినాడు. ఈ 4 స్కోర్తో మీరు కూడా 7 సార్లు, మీకు కూడా ఆ రోజు నేను మాట్లాడాలనుకునేది, మీరు 7వసారి 7 కొండల సాక్షిగా మీరు ఆ పదవి కూడా కొనే తెచ్చేదానికోసం ప్రయత్నం చేస్తారని, అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని బాగుపడేటట్టుగా చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటాను అధ్యక్ష. రఘురామరాజు గారు 5 minutes. 5 minutes maximum. 3 minutes అడుగుతున్నారు. గవర్నర్ గారు